పరమశివుడి వరంతో తనకు చావే లేదని విర్రవీగిన హిరణ్యకశిపుడు తానే దేవుడినని తననే పూజించాలనే ప్రజలను ఆదేశించాడు. కాదన్న వారిని హతమొందించాడు. అలాంటి హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. దీంతో విష్ణువంటే పడని హిరణ్యకశిపుడు కుమారుడికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. కాని ప్రహ్లాదుడు ససేమిరా ఒప్పుకోకపోవడంతో అతన్ని చంపాలని సైన్యాన్ని ఆదేశించాడు. అయినా ప్రహ్లాదుడిని వారేమీ చేయలేకపోయారు. దీంతో ఈ బాధ్యతను తన సోదరి హోళికకు అప్పగించాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుణ్ణి మంటల్లో వేసి చంపాలని చూసిన హోళిక అదే మంటల్లో కాలిపోయింది. ఇక ఏమాత్రం ఆగ్రహం పట్టలేని హిరణ్యకశిపుడుని విష్ణువు ఎక్కడ అంటూ ప్రహ్లాదుణ్ణి ప్రశ్నించాడు. ఈ విశ్వమంతటా ఆయన వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు బదులివ్వడంతో ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని మరో మారు ప్రశ్నించగా కొడుకు వద్దనుంచి అవుననే సమాధానం వచ్చింది. దీంతో తన గదతో ఆ స్తంభాన్ని పగలకొట్టడం ఆరంభించాడు హిరణ్యకశిపుడు. కొంత సమయం తర్వాత స్తంభాన్ని బద్దలు కొడుతూ మహోగ్ర స్వరూపుడైన నరసింహస్వామి అవతారంలో విష్ణుమూర్తి బయటికొచ్చాడు. సింహం తల, మానవ శరీరం. పూర్తి పగలు కాని రాత్రి కాని సాయం సంధ్యవేళ తన చేతి గోళ్లతో ఓళ్ళో పడుకోబెట్టుకుని నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కూడా శాంతించని నరసింహుడు కనిపించిన ప్రతి వారిని చంపసాగాడు. దీంతో భయకంపితులైన దేవతలు ఈ విషయాన్ని పరమశివుడికి విన్నవించారు. నరసింహుణ్ణి అదుపు చేయడానికి వీరభద్రుణ్ణి, భద్రాకళిని శివుడు పంపాడు. వీరిద్దరూ నరసింహ అవతారంలోని విష్ణుమూర్తి ముందు నిలవలేకపోయారు. దీంతో శివుడు పక్షిల్లా రెక్కలు, 1000 చేతులు ఉండే శరభుడి అవతారమెత్తాడు. నరసింహుణ్ణి మూర్ఛిల్లేలా చేసిన శరభుడు తన రెక్కల సహాయంతో సుదూర ప్రాంతానికి తీసుకెళ్లాడు. మెలకువ వచ్చాక తన తప్పును గ్రహించిన నరసింహుడు శివుడికి లొంగిపోయాడు. దీంతో శివుడు నరసింహుడి కపాలాన్ని తన మెడలో ఉన్న కపాల హారంలో చేర్చుకున్నాడు. ఈ విధంగా పరమశివుడు నరసింహ అవతారాన్ని చాలింపజేశాడన్నమాట.